బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే సూరజ్ని ఇక అడుగుతూ ఉంటాడు. చెప్పు బ్రదర్, ఎప్పుడు కూడా నేను నీ గురించి నిజం తెలుసుకోలేకపోయాను. ఇప్పటికైనా చెప్పు, నీ ఫ్యామిలీ ఎవరు, మీ అమ్మ నాన్న పేరేంటి, నువ్వెక్కడ చదువుకున్నావు, తర్వాత నీ స్టడీ ఎక్కడైంది, తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నావు, నీ వాళ్ళందరూ ఎక్కడున్నారు, అలా నీ డీటెయిల్స్ మొత్తం చెప్పు అని వెనకాలనే జ్యోత్స్న దొంగచాటుగా వాళ్ళని చూస్తూ, అసలు బావెందుకు ఈ సూరజ్ గారి డీటెయిల్స్ ఇలా అడుగుతున్నాడు, ఎందుకు బావా వీడిని ఇలా క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ వేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక సూరజ్, బ్రదర్ ఏమీ అనుకోదంటే ఒక మాట, ఎప్పుడు లేంది మీరు నా గురించి ఇలా కొత్తగా అడుగుతుంటే నాకేదోలా అనిపిస్తుంది. ఏమైంది బ్రదర్, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా, లేదంటే నిన్న జ్యోత్స్న గారు చెప్పినవన్నీ కూడా మీరు నిజమని నమ్ముతున్నారా, దేని గురించి అడుగుతున్నారు అని వెనకాలనే ఇక వెంటనే దీప, సూరజ్ నువ్వు నన్ను వదినా అని ఆప్యాయంగా పిలిచావు, ఆ బంధంతోనే నీ గురించి మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం. నీకు ఇష్టం లేకపోతే చెప్పద్దు సూరజ్, నీకు ఇష్టమైతేనే చెప్పు అని వినగాలనే ఇక జ్యోత్స్న అయితే ఈ దీపకొర్తి మరీ ఓవర్ చేస్తుంది. ఆ సూరజ్ గాడి గురించి వీళ్ళకి తెలీదు, వాడికి చెప్పాలనిపిస్తేనే వాడి గురించి చెప్తాడు, లేకపోతే చెప్పడు. ఇది తెలియక వీళ్ళు పిచ్చోళ్ళలాగా వాడిని అడుగుతున్నారు అని అనుకుంటూ ఉంటే ఇక సూరజ్, సరే బ్రదర్, నాకు మీకంటే ఆత్మీయులు ఎవరూ లేరు, అందుకే నా గురించి మీకు నిన్ను నిజం చెప్తాను. నేను పుట్టగానే అనాథని బ్రదర్. అవును, నా వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నేను ఒక ఆశ్రమంలో పెరిగాను. నేను ఎవరని అడిగితే నీ పుట్టగానే నీ తండ్రులు చనిపోయారని చెప్పారు. నిజానికి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో కూడా ఇప్పటికీ నాకు తెలీదు. వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటో కూడా నాకు దగ్గర లేదు. పుట్టిందంతా కూడా నేను భీమవరంలో పెరిగి ఉద్యోగం చేసి ఎలాగైనా పెద్ద స్థాయిలోకి వెళ్ళి నేను పుట్టిన ఆశ్రమంలోకే మరికొన్ని ఆశ్రమాలు పెట్టాలని, నాలాంటి వాళ్ళందరికీ అది భవిష్యత్తుని ఇవ్వాలని నా కోరిక. అందుకే చిన్నతనం నుంచి నాకెవరూ లేరు అన్న ఆలోచనని పక్కన పెట్టి మొండిగా మారి ఈ స్థాయి వరకు వచ్చాను. నా చదువంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. అలాగే నేను ఒక రెస్టారెంట్ పెట్టాలి అన్న ఆలోచనతో ఉన్నాను. దానికోసమని ఒక ప్రాజెక్ట్ పని మీద వెళ్తుంటే ఆ రోజు బ్రదర్ మీ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అవును బ్రదర్, ఆ రోజు ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టి ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయించాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అంతా తెలిసిందే బ్రదర్. నీ ఫ్యామిలీ గురించి అడిగావని మళ్ళీ నీ గతాన్ని గుర్తు చేశామని ఫీల్ అవ్వద్దు. లేదు బ్రదర్, ఎప్పటికైనా నా గురించి మీకు తెలియాలి. ఈరోజు నిజం తెలిసింది, నాకు హ్యాపీగానే ఉంది అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అలాగే దీప, అంటే సూరజ్కి ఎవరూ లేరు, సూరజ్ ఒక అనాథన్నమాట. ఇప్పుడు సూరజ్ గురించి డీటెయిల్స్ కూడా తెలిసిపోయాయి అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, ఈ సూరజ్ గాడు వీళ్ళతో చెప్పిందంతా నిజమే అయి ఉంటుందా, వాడు చెప్పింది నిజమైతే ఏంటి అబద్ధమైతే ఏంటి, కానీ బావెందుకు వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగాడు, అసలు ఏం జరుగుతుంది అని దొంగచాటుగా జ్యోత్స్న వింటూ ఉంటే అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు. ఇక జ్యోత్స్న అలా దొంగచాటుగా మిర్రర్లోంచి తొంగి తొంగి చూడటం చూసి, జ్యోత్స్న ఏంటి ఇలా దీప క్యాబిన్ వైపు తొంగి తొంగి చూస్తుంది, లోపల ఎవరున్నారు అని చెప్పి శివనారాయణ జ్యోత్స్న వెనక నుంచొని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న సూరజ్ కార్తీక్ దీపల్ని చూస్తాడు. ఇక శివనారాయణ, అంటే జ్యోత్స్న సూరజ్ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో దొంగచాటుగా వింటుందన్నమాట. జ్యోత్స్న సూరజ్ మీద బాగానే ఫోకస్ పెడుతుంది, మేమే ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాం అని చెప్పేసి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న మాత్రం, ఏంటి వీళ్ళు ఇప్పుడేం మాట్లాడుకోవట్లేదేంటి, అయినా బావా ఈ డీటెయిల్స్ ఎందుకు కనుక్కున్నాడు, ఇంకా ఏం మాట్లాడరేంటి అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా శివనారాయణ చూసి, తాత నువ్వా, అది దీప నన్ను పిలిచిందేమోనని వచ్చాను తాత. చూశానులేమ్మా, నువ్వు తొంగి చూడటం, అలాగే నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో అంతా నాకు తెలిసిందిలే. అది కాదు తాత, నువ్వు నాతో ఏం చెప్పావు, ఏం చెప్పానమ్మా, నిన్న నువ్వు ఆ సూరజ్ గాడి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పావు కదా, తీసుకున్నాను కదా అని శివనారాయణ అంటాడు. అప్పుడే కార్తీక్, సూరజ్, దీప శివనారాయణ మాటలు విని ఇక వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. తాత నువ్వెప్పుడొచ్చావు, జ్యోత్స్న నువ్వు స్టోర్ రూమ్లో ఉన్న ఫైల్స్ చూడమన్నానే, నువ్వు ఇక్కడే ఉన్నావా, ఇక్కడే ఉండడం కాదు,
మీ ముగ్గురు మాట్లాడుకుంటుంటే, తాత ముందు నేను అడిగిన దానికి చెప్పు. ఈ సూరజ్ గారిని స్టోర్ రూమ్లో లేకుండా చేస్తానని చెప్పావు కదా అవుట్ హౌస్లో. మరి దాని గురించి నిర్ణయం తీసుకున్నావా లేదా? తీసుకున్నానని చెప్పాను కదమ్మా. మరి ఇంకా వీడిక్కడే ఉన్నాడేంటి? చూడమ్మా జ్యోత్స్న, నేనే నిర్ణయం తీసుకున్నానో రేపే నీకు నేను చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చెయ్యి అని చెప్పి శివనారాయణ వెళ్ళిపోతాడు. ఇక సూరజ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే దీప జ్యోత్స్న వైపు చూస్తుంది. నాకు తెలుసు మీరు కూడా ఆ సూరజ్తో కలిసిపోయి నాటకాలు ఆడుతున్నారు కదా. ఏంటి చిన్నమరదలా, నీకెందుకలా అనిపిస్తుంది? అర్థమవుతుంది. వాడిని లోపల కూర్చోబెట్టి వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ మీరు అడిగినప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. ఆ సూరజ్ గాడు ఇదంతా చేసేది మీరు చెప్పడం వల్లే అని. కానీ ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను, గుర్తు పెట్టుకోండి అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప, ఇది నిజంగానే తిక్కల్ది బావా, దీనికి ఆ సూరజే కరెక్టు. అవును పెద్ద మరదలా, నువ్వు చెప్పింది నిజమే అని అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత కాంచన, అలాగే శ్రీధర్, దీప, కార్తిక్ అందరూ కూడా సుమిత్ర ఇంటికైతే వస్తారు. రాగాలనే ఇక సుమిత్ర అయితే, వదిన, అన్నయ్య ఇప్పుడు మీకు ఆరోగ్యం ఎలా ఉంది? అంతా నాకు బాగానే ఉందమ్మా. మీ వదిన ప్రేమ నన్ను మళ్ళీ బ్రతికించింది అని వెనకాలనే శివనారాయణ, అవును శ్రీధర్, కాంచన నీకు నీ వైద్యం గురించి ఎంత కంగారు పడిందో కన్న తండ్రిగా నాకు పూర్తిగా తెలుసు అని అంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే పారిజాతం జ్యోత్స్న కిందకి వస్తూ ఒక్కసారిగా వీళ్ళని చూస్తారు. గ్రాని, వీళ్ళేంటి ఇలా వచ్చారు? ఏమని ఫ్యామిలీ డ్రామా జరుగుతుందిగా, పద మనం కూడా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి పారిజాతం అలాగే జ్యోత్స్న కిందకి వస్తారు. ఇక పారిజాతం, ఏం అల్లుడు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావే, ఇంగ్లీష్ మందులు బాగానే పనిచేసినట్టున్నాయే. అవును అత్తయ్య గారు, బాగానే పనిచేసాయి, అందుకే ఇంత ఆరోగ్యంగా తిరిగి వచ్చాను. ఆరోగ్యంగా తిరిగి వచ్చావా, లేదంటే కస్తూరితో పాటు కావేరితో పాటు ఇంకెవరినైనా వేసుకొని వచ్చావా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం అని అంటాడు. అది కాదండి, ఒకసారి కాంచనకి కాళ్ళు బాగోకపోతేనే కదా శ్రీధర్ కావేరిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కూడా బాగాలేదనే కదా అమెరికా వెళ్ళాడు. అందుకని ఏదో జోక్గా ఉంటుందని మాట్లాడాను. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా నీకు తెలీదా? మాటలు తిన్నగా రానివ్వు. అయినా ఈరోజు నేను మీ అందరినీ పిలిచింది ఒక శుభకార్యం గురించి మాట్లాడటానికి. ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం అని వెనకాలనే, నాన్న నువ్వు ఆ మాట చెప్పగాలే శుభకార్యం అనేసరికి నేను చాలా సంతోషపడ్డాను. ఏంటి నాన్న, ఏంటి ఆ శుభకార్యం చెప్పు నాన్న అని వెనకాలనే, చెప్తానమ్మా, ఒక్క నిమిషం, రావాల్సిన వాడు ఇంకా రాలేదు అని అంటూ ఉంటే అప్పుడే సూరజ్ ఇంటికి వస్తాడు. సూరజ్ రాగాలే, సార్ నన్ను రమ్మని చెప్పారంట. చూస్తే ఇదంతా ఏదో మీ ఫ్యామిలీ మ్యాటర్లా ఉంది. నేను మళ్ళీ వస్తానులేండి సార్. లేదు సూరజ్, ఈ ఫ్యామిలీ డిస్కషన్లో నువ్వు కూడా ఉండాలి. అందుకే నువ్వు వచ్చాకే స్టార్ట్ చేద్దామని ఆగ్యం. వచ్చి కూర్చో అని వెనకాలనే దశరథ, అవును బాబు రా, వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పేసి ఇక జ్యోత్స్న పక్కన కూర్చోపెడతాడు. దాంతో జ్యోత్స్న, వీడినేంటి డాడీ నా పక్కన కూర్చోపెట్టాడు, అయినా వీడిని బయటికి గెంటేస్తారంటే పిలిచి సన్మానం చేస్తున్నారేంటి అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక శివనారాయణ మౌనంగా ఉండడం చూసి పారిజాతం, ఏంటండి కాంచనని అల్లుడిని పిలిచి ఏదో శుభకార్యం గురించి చెప్తానని మీరు ఇలా మౌనంగా ఉంటే మాకేమీ అర్థం కావట్లేదు. ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. కొంపతీసి దీప కడుపుతో ఉందని దీపకి శ్రీమంతం చేయబోతున్నారా ఏంటి? కాంచన వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రానే కాబట్టి ఆ శ్రీమంతం ఏదో మన ఇంట్లోనే జరిపించమని కాంచన మిమ్మల్ని అడగడానికి వచ్చిందా? పర్లేదులే కాంచన, శ్రీమంతం మేమే చేస్తాంలే. అయినా ఇంటి పని మనుషులు కడుపుతూ ఉంటే వాళ్ళకి శ్రీమంతం కూడా చేయలేని పరిస్థితిలో మేమేమీ లేవులే. నా పట్టు చీర పాతది ఒకటి ఉంది, అది దీపకి పెడతాంలే. అలాగే ఒక 2 రకాల ఫ్రూట్స్ స్వీట్లు పెడితే సరిపోతుంది అని వెనకాలే, అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? దీప గురించి ఇంత తక్కువ చేసి ఎలా మీకు మాట్లాడాలనిపిస్తుంది? దీప విషయంలో మీరు మారారనుకున్నాను, కానీ మీ బుద్ధి ఇంకా మారలేదన్నమాట. అంత ఈజీగా పారు బుద్ధి ఎలా మారుతుందిలే అత్త అని వెనకాలనే, సుమిత్ర నేనేం మాట్లాడాను? మీరు తప్పుగానే మాట్లాడారు అత్తయ్య గారు. దీప గురించి మాట్లాడడానికి మీకే అర్హత ఉంది? ఏ రకంగా మీరు దీపను ఉద్దేశించి అలా మాట్లాడగలుగుతారు? సుమిత్ర, నువ్వేంటి నన్ను అంత మాట అనేసావు? అవునత్తయ్య గారు,
దీప ఎవరో తెలిసి కూడా మీరు దీపని ఎప్పుడు చూసినా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని అనగానే దశరథ, పిన్ని మీకెన్నోసార్లు చెప్పాను, దీపం మాకు కూతురు, దీప మా పెద్ద కూతురు, జోష్న మా రెండో కూతురు అని. అలాంటప్పుడు దీప గురించి నువ్వెలా ఇలా మాట్లాడగలిగావు? ఇంకొక విషయం చెప్తున్నాను విను పిన్ని, దీపకి శ్రీమంతమే చేయాల్సి వస్తే ఈ పుట్టిల్లు ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగానే నా కూతురి శ్రీమంతం జరుపుతుంది. అయినా ఇప్పుడు మేము ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి పిలిపించలేదు అందరినీ. ఈరోజు ఇక్కడ అందరినీ పిలిపించడానికి కారణం జోష్న గురించి అని అనగానే ఒక్కసారిగా జోష్న నా గురించా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక శివనారాయణ, దశరథ నువ్వు వాగు, నేను చెప్తాను. చూడమ్మా కాంచన, నీ మేనకోడలు పెళ్లి చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాము. అలాగే తనకి తగ్గవాడిని కూడా మేము అనుకున్నాము. ఆ మనిషితో జోష్న పెళ్లి చేయాలని అందరం నిర్ణయం తీసుకున్నాము. కాకపోతే ఆ నిర్ణయం మీ అందరి ముందు చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను. సూరజ్తో జోష్న పెళ్లి చేయాలని దశరథ, సుమిత్ర, నేను అందరం కూడా అనుకున్నాం. ఈ విషయం గురించి సూరజ్ జోష్న ముందే మాట్లాడదామని ఇలా వాళ్ళని ఇక్కడికి పిలిపించాను. చెప్పు సూరజ్, జోష్న పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అనగానే ఒక్కసారిగా జోష్న నాకు ఇష్టం లేదు తాత అని అంటుంది. ఒక్కసారిగా సుమిత్ర, ఏమంటున్నావే నువ్వు? అవును మమ్మీ, వీడిని నేను పెళ్లి చేసుకోను. వీడు మీరు తెలిసిన మనిషి కాదు, వీడు ఒక పెద్ద ఫ్రాడ్. ఎప్పుడు చూసినా నన్ను విసిగిస్తూనే ఉంటాడు. అలాగే నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్తూ ఉంటాడు. మీరు ఇప్పుడు అదే నిజం చేయబోతున్నారు. అయినా వీడు చేసినవన్నీ మీకు చెప్తే వీడిని మెడపట్టి బయటికి గెంటేయడం కాకుండా ఇంటికి అల్లుని చేస్తానంటున్నారా? అసలు మీకు బుద్ధుందా అని అనగానే దశరథ, జోస్న మీ ఇద్దరి మధ్య జరిగినవి తెలిసాకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని అనగానే సూరజ్, సార్ దయచేసి జోష్న గారిని మీరు తప్పు పట్టద్దు. తనకి ఏం నచ్చితే అది చేయండి. ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అవును, జోష్న గారు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. ఒరేయ్, నిజంగా నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ రా. నువ్వు ఏ విషయానైనా నీకు అడ్వాంటేజ్గా తీసుకుంటావురా. నువ్వేంటో నిన్న నీ గురించి అన్నీ చెప్పాక కూడా నువ్వు నా గురించి ఒక్కటి కూడా చెప్పలేదు, సైలెంట్గా ఉన్నావు అనుకున్నా. నీ ప్లాన్ ఇదన్నమాట. జోష్న గారు, మీరు అనవసరంగా మళ్ళీ నన్ను బ్యాట్ చేస్తున్నారు. బ్యాట్ చేయడం కాదురా, నీ గురించి నాకు అన్నీ తెలుసురా. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు. నా వెనుక నన్ను ప్రేమిస్తున్నాను, బంగారం అని వెంట పడుతున్నావు. నేను పట్టించుకోపోయేసరికి నా వాళ్ళతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోయావా? నిన్ను వదిలిపెట్టండిరా అంటూ జోస్న సూరజ్ కాలర్ పట్టుకుంటుంది. ఒక్కసారిగా దశరథ అలాగే ఇంట్లో అందరూ కూడా గట్టిగా నవ్వుతూ ఉంటారు. దాంతో జోస్న, నేను ఇంత సీరియస్గా వీటితో గొడవ పడుతుంటే మీరందరేంటి ఇలా నవ్వుతున్నారు? నవ్వడం కాకపోతే ఇక్కడే తెలుస్తుంది సూరజ్ మీద నీకెంత ప్రేమ ఉందో. మమ్మీ ఆపవే, ఇంకా ఎందుకు నీలో ఉన్న ప్రేమని దాచిపెట్టి పైకి ఇలా కోపం నటిస్తున్నావు? నువ్వు ప్రేమేంటో నీ పుస్తకం చూశాకే మాకు అర్థమైంది. నా పుస్తకమా? అవును, నువ్వు డైరీలో సూరజ్ ఐ లవ్ యూ అని రాసింది మేము అందరం చూసాం అని చెప్పి జోస్న డైరీని సుమిత్ర అందరికీ చూపిస్తుంది. మమ్మీ, అది నేను రాయలేదు. ఎవరు రాశారో మాకు తెలుసులేవే. చూడు జోస్న, సూరజ్తో నీ పెళ్లి జరిగితే నేను చెప్పినట్టుగానే ఈ ఆస్తి మొత్తం నీకు దక్కుతుంది. లేకపోతే నేను వీల్నామా రాసినట్టే ఆస్తి కార్తిక్ కుటుంబానికి వెళ్తుంది అని అనగానే జోస్న ఒక్కసారిగా డాడీ ఏంటి ఇంత షాక్ ఇచ్చాడు అని అనుకుంటూ అది అది అని అనబోతూ ఉంటే జోస్న కాలు తొక్కుతాడు సూరజ్. ఒక్కసారిగా జోస్న నాకు ఓకే అని అంటుంది. దాంతో అందరూ కూడా జోష్న పెళ్లికి ఒప్పుకుంది. ఇక పెళ్లి బాజంత్రీలు మోగాసిందే అని అనగానే జోస్న కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం పైకొచ్చి, ఏంటే ఇంటి వారసుడితో నీ పెళ్లి చేసి నీ జీవితం సంతోషంగా ఉండాలనుకున్నా, కానీ అనామకుడు ఫుట్పాత్ గాడిని పెళ్లి చేసుకుంటున్నావా? గ్రానీ, అందరూ కలిసి నన్ను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారు. మరి ఇప్పుడు ఎలాగే? ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను. ఆ సూరజ్ గడు ఈ పెళ్ళి నాకొద్దురా బాబు అని పారిపోయేలా చేస్తాను. అది అంత ఈజీ కాదే. వాడే మనం పారిపోయేలా చేస్తాడు. వాడితో పెళ్ళికి నువ్వు ఓకే చెప్పు, ఇక వాడు చచ్చినా నిన్ను వదిలిపెట్టడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ వాళ్ళందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు. ఇక దీప అయితే అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటే కార్తీక్, దీప ఏంటి ఇవన్నీ? బావా,
జోష్న పెళ్ళి త్వరగా జరగాలని అమ్మవారి గుళ్ళో మొక్కుకున్నాను. వాటికి సంబంధించి ఇవన్నీ. అంటే ఏంటి ఇప్పుడు ఈ పూజలన్నీ చిన్న మేడం పెళ్లి కోసం అన్నమాట. అవును బావా. దీప మరి ఉదయం నాకు తాత జోష్న సూరజ్ ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేయమన్నాడు. ఆ పనుల్లో నేను వెళ్ళాల్సి వస్తుంది. గుడికి రావడం కుదరదు. పర్వాలేదు బావా, నేను చూసుకుంటాను. నువ్వు ఎంగేజ్మెంట్ పండు చూసుకో. నేను గుళ్ళో ఈ పూజ జరిపించేశాక డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వచ్చేస్తాను. నువ్వేమీ నా కోసం బాధపడకు బావా అని చెప్పి అంటుంది. ఇక ఉదయం అవుతుంది. దీప గుడికి వెళ్ళి జోష్న సూరజ్ పేరున అర్చన చేయమని చెప్తుంది. ఏంటమ్మా వీళ్ళిద్దరూ ఏమవుతారు నీకు? నా చెల్లి అలాగే నా మరిది అని చెప్తుంది. వాళ్ళిద్దరికీ ఈరోజు నిశ్చితార్థం. వాళ్ళ పెళ్లి జరగాలని నేను మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లిద్దామనే వచ్చాను పంతులు గారు అని చెప్తుంది. తప్పకుండా జరుగుతుందిలే అమ్మా అని పంతులు గారు దీపకి ఇక గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిరా అమ్మ అని చెప్పేసి అనగానే ఇక అలాగే వాళ్ళ పేరున ఈ ముడుపు కూడా ఆ రావి చెట్టు కట్టమ్మ. వాళ్ళ జంట అన్యోన్యంగా 100 ఏళ్ళు కలిసే ఉంటారు అని అనగానే దీప ఇక సూరజ్ అలాగే జ్యోత్స్న పేరుని చిట్టీలో రాసి ఇక ఆ ముడుపుని రావి చెట్టు కట్టడానికి వెళ్తుంది. అలా రావి చెట్టు కడుతూ ఉంటే ఒక్కసారిగా సూరజ్ అలాగే మాలిని గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే దీప ఈ నవ్వు ఈ మాటలు ఎక్కడో విన్నట్టుంది అని చెప్పేసి చెట్టు వెనక వైపు చూస్తుంది. అక్కడ మాలిని అలాగే సూరజ్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక మాలిని, ఒరేయ్ సూరజ్, నువ్వు వాళ్ళందరినీ భలే ఫూల్స్ చేసావురా. ఆ శివన్నారాయణ అలాగే దశరథ సుమిత్ర ఇక ఆ కార్తిక్ గాడు ఆ దీప అందరూ కూడా నీ చేతిలో ఫూల్స్ అయ్యారు. అవును మమ్మీ, లేకపోతే నా ఫ్యామిలీ జోలికే వస్తారా? వాళ్ళని కోలుకోలేని దెబ్బ కొడతాను. ఈరోజు జోష్నతో నా ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత జోష్న మెడలో 3 ముళ్ళు వేస్తాను. 3 ముళ్ళు వేశాక జోష్నని జీవితాంతం పుట్టింట్లోనే వదిలేస్తాను. అప్పుడు ఆడపిల్ల పెళ్ళయ్యి 3 ముళ్ళు వేసుకొని పుట్టింట్లోనే ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. తాతని అత్తకి దూరం చేసిన ఆ శివన్నారాయణ రోజు మనవరాల్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చస్తాడు. అవునరా, ఆ శివన్నారాయణ అలాగే సుమిత్ర, దశరథ, కాంచన, ఆ కార్తిక్ గాడు అలాగే నన్ను దెబ్బ కొట్టిన ఆ దీప ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఉండకూడదు. ఎస్ మమ్మీ, అందుకే కదా మనం ఓడిపోయామని వాళ్ళు అనుకున్నారు. కానీ గెలిచింది ప్రతిసారి మనమే అని వాళ్ళకి తెలియదు మమ్మీ అని వెనకాలే దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సూరజ్ మాలిని మమ్మీ అంటున్నాడంటే? సూరజ్ మాలిని కొడుక అంటే ఈ సూరజ్ మా కుటుంబంలోకి అనాథాన్ని వచ్చింది జోష్నని పెళ్లి చేసుకొని అమ్మ మీద పగ సాధించడం కోసమా? సూరజ్ కంటికి కనిపిస్తున్న మంచివాడు కాదు. సూరజ్ వెనక ఇంత కుట్ర ఉందా అని అనుకుంటూ ఉంటే ఇక మాలిని, చూడు సూరజ్, ఎలా అయినా సరే ఈ మమ్మీ కోరిక నువ్వు నెరవేర్చాలి. నా మేనకోడలి మెడలో నువ్వు 3 ముళ్ళు వేయాలి. జీవితాంతం భర్త లేని దానిగా అది పుట్టినిల్లోనే ఉండిపోవాలి. సుమిత్ర నా కాలు పట్టుకొని క్షమించమని తన కూతురి కాపురం నిలబెట్టమని ఆ శివన్నారాయణ సుమిత్ర బ్రతిమాలాడాలి. మమ్మీ, నువ్వు కోరుకున్నది జరుగుతుంది. అతన్ని కాలు పట్టుకునేలా చేస్తాను. ఎస్, శభాష్రా. సరే, ఈరోజు నేను ఈ గుడికి వచ్చింది కూడా నా కొడుకు చేయాల్సిన పని జరగాలని మొక్కుకోవడానికి. అది జరుగుతుంది. చాలు, ఈ మాత్రం నాకు చాలు. వెళ్తున్నాను. ఓకే మమ్మీ, నాకు కూడా లేట్ అయిపోతుంది. నేను కార్లో డ్రాప్ చేయనా? వద్దు మమ్మీ, మనం ఎన్ని రోజులు ఇంత ప్లాన్ చేసింది వాళ్ళకి నిజం తెలియడం కోసం కాదు. నేను షేర్ ఆటోలో వెళ్తా, నువ్వు వెళ్ళు మమ్మీ అని చెప్పేసి సూరజ్ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప, సూరజ్ ఇలాంటివాడా? ఈ విషయం తెలియక జోష్నతో సూరజ్ పెళ్ళికి తాతని ఒప్పించాం. ఎలా అయినా ఈ పెళ్ళి జరగకూడదు, అమ్మ బాధపడకూడదు. అవును అని చెప్పేసి దీప ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి ఇంట్లో ఎంగేజ్మెంట్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే సూరజ్ ఇంటికి వస్తాడు. సూరజ్, నీకోసం ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను సార్. జోష్న పేరున నా పేరున పూజ చేయించుకున్నాను. నువ్వు నిజంగా చాలా మంచివాడివి. ఎంగేజ్మెంట్ రోజు పూజ జరిపించుకున్నావు. రారా, ముహూర్తానికి టైం అవుతుంది అని వెనకాలనే
జోష్న అలాగే సూరజ్ ఇద్దరు కూడా ఇక ఉంగరాలు మార్చుకోమని చెప్తారు. ఇక కార్తీక్ దీప్ ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే దీప అక్కడికి వస్తుంది. ఇక కార్తీక్, రా దీప, ఎక్కడ నిశ్చితార్థం అయిపోయాక వస్తావేమో అనుకున్నాను. రా నిశ్చితార్థం బావా, నిశ్చితార్థం జరిగిపోతుందా? ఇదిగో ఇప్పుడే బ్రదరు చిన్న మధ్యలో చేతికి ఉంగరం తొడుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటే అక్కడ సుమిత్ర, దశరథ, శివనారాయణ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూసిన దీప, ఇప్పుడు నేను సూరజ్ గురించి నిజం చెప్తే అమ్మ, తాత, నాన్న అందరూ కూడా మళ్ళీ జోష్న నిశ్చితార్థం ఆగిపోయిందని బాధపడతారు. ఈ నిశ్చితార్థం కూడా నా వల్లే ఆగిపోతుంది. ఇప్పుడు నేను ఈ నిశ్చితార్థాన్ని ఆపి అమ్మ దృష్టిలో మళ్ళీ చెడ్డదాన్ని అవ్వాలా, లేదంటే జోష్నని కాపాడాలా, ఏం చేయాలి అని చెప్పేసి ఏం జరిగినా నాకు అనవసరం. ఒక ఆడపిల్ల జీవితం నా కళ్ళ ముందు నాశనం అవడం నేను చూడలేను అని చెప్పేసి దీప సూరజ్ చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. దీప, ఏం చేస్తున్నావు నువ్వు అని జోస్న అలాగే సుమిత్ర అంటారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.